టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్లో విడుదల చేయనున్నట్టు తెలిసింది. పంచ్ ఈవీ మార్కెట్లో సిట్రోయిన్ EC3కి ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది. ఇది బహుశా దేశంలోనే అత్యంత చీపెస్ట్ ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పొచ్చు. సిట్రోయన్ EC3 ప్రస్తుతం ధర 11.61 లక్షల రూపాయలు మొదలుకొని 12.79 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. టాటా పంచ్ దీనికంటే తక్కువ ధరలో అంటే 11 లక్షల రూపాయలలోపు విడుదల చేయాలని భావిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ట్రిగో ఈవీలలో ఉన్న 24K వాట్స్ యూనిట్తో పోలిస్తే ఇది కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది. అలాగే పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో అందించబడింది. ఇందులో అలాయ్ వీల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ ICE పంచ్ LED హెడ్లైట్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఆర్కేడ్, ఈవీ యాప్ సూట్తో సహా కొన్ని అదనపు ఫీచర్లను పొందుపరిచారు. నెక్సాన్ ఈవీలో కనిపించే విధంగా ప్రకాశవంతమైన టాటా మోటార్స్ లోగోతో కూడిన స్పోక్ స్టీరింగ్ వీల్ అందించబడే అవకాశం ఉంది. ఇది కాకుండా క్యాబిన్ లోపలి భాగం అప్డేట్ చేయబడిన నెక్సాన్ మాదిరిగానే 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ను కలిగి ఉంటుంది. దీంతో పాటు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీల్తో సహా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండే ఛాన్స్ ఉంది. టాటా పంచ్ ఈవీ ధర గురించి టాటా కంపెనీ ఎక్కడా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఇంధనంతో నడిచే కారుతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో దాదాపు 350 కిలోమీటర్ల ప్రయాణం చేసే అవకాశం ఉంది.